హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో గ్యాప్ తెలుగు. ఈరోజు అయితే మీకు లిట్ ప్రోటోకాల్ గురించి చెప్పబోతున్నాను. సో ఇది ఏంటంటే, ఈ లిట్ ప్రోటోకాల్ వచ్చేసి ఇది న్యూ ప్రాజెక్ట్ అయితే ఏం కాదు. చాలా రోజులు ఏంది ప్రాజెక్ట్ వచ్చేసి. అప్పుడైతే నేను చెప్పలేదు, ఎందుకంటే ఇందులో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారేమో అని నేను లైట్ తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ మీకు ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మీరు చూసుకోవచ్చు, 16.7 మిలియన్ అయితే వీళ్ళైతే ఫండింగ్ అనేది రేస్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు 16.7 మిలియన్ ఫండింగ్ అయితే రేస్ చేశారు. చిన్న ప్రాజెక్ట్ అయితే ఏం కాదు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకా 31 పాయింట్ ఈ టాస్క్లు అయితే ఉన్నాయి, గెలాక్సీ టాస్క్లు ఈ ప్రాజెక్ట్ సంబంధించినవి. ఈ గెలాక్సీ టాస్క్లు నేను ఇంకా ఒక 500కి మెంబర్స్ అట్లా చేస్తారనుకున్నాను. కాకపోతే ఇక్కడ ఫైనల్గా ఇక్కడ చూసుకుంటే మనకి ఎవ్రీ గెలాక్సీ టాస్క్, ఫస్ట్ గెలాక్సీ టాస్క్ ఉంది చూసుకోండి. ఇక్కడ 31.84K మెంబర్స్ అయితే చేశారు, అంటే 31,000. సెకండ్ టాస్క్ చూసుకుంటే 10,000 బిలోనే చేసిండ్రు. సో థర్డ్ టాస్క్ చూసుకుంటే 15,000. ఇట్లా అయితే చాలా తక్కువ మంది, ఏంటంటే 30,000 బిలో మెంబర్సే ఉన్నారు ఈ ప్రాజెక్ట్ మొత్తం మీద. అండ్ ఇక్కడ ఈ యాక్టివిటీస్ ఏమున్నాయి బ్రో ఈ ప్రాజెక్ట్కి సంబంధించినవి అంటే, ఇది ఓన్లీ గెలాక్సీ టాస్క్లు బట్టికే ఉన్నాయి ఈ లిట్ ప్రోటోకాల్కి. నో మోర్ యాక్టివిటీస్ అనమాట. గెలాక్సీ టాస్క్లు ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కౌంట్ అనేది కనిపిస్తుంది కదా, 30,000 బిలో మెంబర్స్, అంటే మంచి రివార్డ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ మంత్ అయితే వీళ్ళు టీజీ ఉంటుందని, టోకెన్ జనరేషన్ ఈవెంట్ నెక్స్ట్ మంత్ ఉంటుందని వీళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన టోకెన్ సింబల్ ఏదైతే ఉందో లిట్కి, టోకెన్ టిక్కర్ అంటారు. సో ఆ టోకెన్ టిక్కర్ వచ్చేసి లిట్కి అంటారు దాన్ని. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏప్రిల్లో ఉంటుందని వీళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేసిండ్రు. మేబీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కాదు, సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ అయితే ఉండొచ్చు. 10 to 25, ఏప్రిల్ 10 to ఏప్రిల్ 25 అయితే ఉండొచ్చు. ఒకవేళ పోస్ట్పోన్ చేస్తే మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది కన్ఫర్మ్డ్ ఏ డ్రాప్ అంటే, వీళ్ళు ఏ డ్రాప్ అయితే మనకి ఎలకేట్ అయితే చేశారు. కాకపోతే ఇప్పుడు గెలాక్సీ టాస్క్లు చేస్తే వస్తుందా రాదా అనేది మనం చెప్పలేము, ఎందుకంటే మనం లేట్గా చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ అయినా పర్లేదు, రిస్క్ తీసుకుంటామంటే మీరైతే గెలాక్సీ టాస్క్లు అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎకో సిస్టమ్ ఏ డ్రాప్ అని చెప్పేసి 4.8% అయితే మనకి ఏ డ్రాప్ అయితే ఇస్తారు వీళ్ళు. అది అందరికీ గెలాక్సీ టాస్క్లు చేసిన వాళ్ళకి. ఇంకా రిమైనింగ్ ఏవైనా ఉంటాయి టాస్క్లు అయితే ఏం లేవు. రిమైనింగ్ ఏవైనా ఎకో సిస్టంలో కానీ, లేదంటే మన వాలెట్ బ్యాలెన్స్ని బట్టి అట్లా కూడా ఏ డ్రాప్లు ఉంటాయి కొన్నిసార్లు. సో అవన్నీ క్రైటీరియా మొత్తం కలుపుకొని 4.8% అయితే వీళ్ళైతే ఏ డ్రాప్ అయితే ఇవ్వచ్చు ఇప్పుడైతే. అండ్ ఈ గెలాక్సీ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయడానికి మనకి ఫ్రీ అయితే ఏం కాదు, కొన్ని టాస్క్లకి అయితే అమౌంట్ అయితే పెట్టాల్సి వస్తుంది. లైక్ మీకు అయితే ఫస్ట్ అయితే క్యాపిటల్ అయితే ఉండాలి, $10 to $15 అనేది, లైక్ $11 నుంచి $15 అనేది ఉండాలి. ఆ $11 కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు పెడితే అందులో ఒక $1 ఎట్లయితే గ్యాస్ ఫీజు పోతుంది, పోయి వెంటనే ఒక 5 minutesలో అయితే మీరు మళ్ళీ ఆ రిమైనింగ్ $10 అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో అది ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడైతే ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే వీడియోని అయితే కంటిన్యూ చేయొచ్చు. కంప్లీట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, ఆ లింక్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. తర్వాత గెట్ స్టార్టర్ అనేది క్లిక్ చేయండి. గెట్ స్టార్టర్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ మీకు మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు డూ యూ ఓన్ క్రిప్టో డొమైన్ ఎన్ఎఫ్టీ అని ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇథీరియం నేమ్ సర్వీస్ ఈఎన్ఎస్ డొమైన్ ఉంటే ఎస్ క్లిక్ చేయండి. ఒకవేళ లేకపోతే నో అని క్లిక్ చేయండి, నేను క్లిక్ చేసినట్టు. క్లిక్ చేసి మీకు ట్విట్టర్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాక వాళ్ళని అయితే ఫాలో అవ్వండి ట్విట్టర్లో. సో అక్కడ మస్ట్ ఫాలో ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేసేసి వాళ్ళని ఫాలో అయిపోయాక కింద నో అనేది క్లిక్ చేసి ఐఎమ్ నాట్ రోబోట్ క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి సబ్మిట్ అనేది కొట్టేయండి. సబ్మిట్ అనేది కొట్టేశాక మీకు ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. ఇంకంతే, ఇదైతే మీరు క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసాక మీరు నెక్స్ట్ గెలాక్సీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు కొన్ని సోషల్ టాస్క్లు ఉన్నాయి. ఇవి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడము, లేదంటే వాళ్ళ పేజ్ని విజిట్ అవ్వడము, వాళ్ళ ట్వీట్కి లిట్ ప్రోటోకాల్ ట్వీట్కి లైక్ చేయడము, రీట్వీట్ చేయడము, వాళ్ళని ఫాలో అవ్వడము. ఆల్రెడీ ఇందాక ఫాలో అయ్యాం కాబట్టి మళ్ళీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇట్లా టాస్క్లు అయితే ఉన్నాయి. ఈ టాస్క్లు అయితే మీరు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసాక మీకు అవన్నీ వెరిఫై అయిపోగానే ఇక్కడ మీకు కిందన 50 పాయింట్స్ అయితే వస్తాయి. ఇట్లా మీరు వెరిఫై చేసాక 50 పాయింట్స్ వస్తాయి. 50 పాయింట్స్ అయితే మీరు కలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ క్లెయిమ్ డైరెక్ట్లీ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయాలి, అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. పైన అమౌంట్ ఒకటి చూపిస్తుంది, కానీ తర్వాత మీరు క్లెయిమ్ డైరెక్ట్లీ క్లిక్ చేస్తే మీకు గ్రావిటీ టోకెన్స్ అనేది కట్ అవుతుంది. ఒకవేళ మీకు దగ్గర గ్రావిటీ టోకెన్స్ లేకపోతే ఓల్డ్ వీడియోస్లో చెప్పాను, ఒకసారి వెళ్ళి అక్కడ చెక్ చేసి గ్రావిటీ టోకెన్స్ అయితే లోడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ టాస్క్, ఇక్కడ మీకు స్మార్ట్ వాలెట్ అయితే మనం క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఏం చేస్తారంటే అక్కడ సైన్ అప్ అనేది క్లిక్ చేయండి. జీమెయిల్తో అయితే సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిపోయాక మీకు అకౌంట్ అయితే లోడ్ అయిపోయింది. లోడ్ అయిపోయాక మీకు ఇట్లా స్క్రీన్ అయితే వస్తుంది. వచ్చాక ఇక్కడ చూస్ యూజర్ నేమ్లో మీరు ఏదో ఒక యూజర్ నేమ్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ మనము క్రిప్టో గ్యాప్ తెలుగు 1 ఇచ్చాం. సేమ్ అట్లానే మీరు ఏదో ఒకటి ఇచ్చేసుకొని కిందన ఫస్ట్ టైమర్ ఆ డిజైన్ ఏదో ఒకటి అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు అకౌంట్ ఇట్లా ఓపెన్ అయిపోయాక ఇక్కడ డిపాజిట్ అనేది చేయాలి మనం అమౌంట్, ఇందులోనే మనం చేయాల్సింది. ఇక్కడ డిపాజిట్ అనేది క్లిక్ చేసాక ఈవీఎం అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు అవలాంచ్లో కానీ బేస్లో కానీ ఏదో ఒక నెట్వర్క్లో ఈథీరియం ఆర్ యూఎస్డిసి అనేది మీరు అయితే డిపాజిట్ చేయాల్సి వస్తుంది.
గుర్తుపెట్టుకోండి. మీరు వేరే నెట్వర్క్స్‌లో వేరే టోకెన్స్ పంపిస్తే మీకు అవ్వవు. ఈథీరియం ఆర్ యూఎస్‌డిసి ఈ 2 టోకెన్సే పంపించాలి. అది పైన కనపడే నెట్వర్క్స్ పాలిగాన్ గాని, ఆప్టిమిజం, ఆర్బిట్రమ్ నెట్వర్క్‌లో. సో, మీరేం చేస్తారంటే సింపుల్‌గా కాపీ అడ్రెస్ అనేది క్లిక్ చేసేసి అడ్రెస్ అయితే కాపీ చేసుకోండి. చేసేసాక మీరు రిలే లింక్‌లోకి వచ్చేయండి. రిలే లింక్ బ్రిడ్జ్‌లో లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటది. అదైతే మీరు క్లిక్ చేశాక వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసాక పైన ఆర్బిట్రమ్ పెట్టుకోండి. అందుకంటే ముందు మీరేం చేస్తారంటే మీ వాలెట్‌లో ఆర్బిట్రమ్ నెట్వర్క్‌లో ఒక $11-12 గానీ, $11-15 గానీ మీ ఇష్టం. $11 పైన అయితే అమౌంట్ అయితే మీరైతే లోడ్ చేసుకోండి. లోడ్ చేసేసాక యూఎస్‌డిటీ అనేది లోడ్ చేసుకోండి. ఎక్స్చేంజ్ నుంచి గానీ లేదంటే ఏదో ఒకటి చేసి తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు పైన యూఎస్‌డిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి నేను స్క్రీన్‌లో చూపించినట్టు. సో, తర్వాత కిందన కూడా మీకు ఆర్బిట్రమ్ అనేది పెట్టాలి. ఆర్బిట్రమ్ అనేది పెట్టేసాక ఇక్కడ మీకు నేను ఏదైతే అడ్రస్ ఉంది కదా! ఇక్కడ అడ్రస్ దగ్గర మీరు ఏం చేస్తారంటే సింపుల్‌గా అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కాపీ పేస్ట్ అడ్రస్ అని వస్తది. సో, అక్కడ మీరు చూసుకోవచ్చు మన స్క్రీన్‌లో చూపిస్తున్నాం కదా! ఇట్లా పేస్ట్ వాలెట్ అడ్రస్ అని వస్తది. ఇందాక మీరు ఏదైతే బ్యాక్ స్క్రీన్‌లో కాపీ చేసుకున్నారో ఆ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తర్వాత మనం చూసుకోవచ్చు మన వాలెట్‌లో వచ్చేసి $14 ఉన్నాయి. అండ్ కిందన వచ్చేసి మీరు యూఎస్‌డిసి అనేది పెట్టుకోండి. కాయిన్ అనేది ఈథీరియం ఉండకూడదు. యూఎస్‌డిసి పెట్టుకోండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు $14 ఉన్నాయి మన వాలెట్‌లో. సో, $14 అయితే నేను బ్రిడ్జ్ చేస్తున్నాను ఆర్బిట్రమ్‌కి. యూఎస్‌డిసిగా టోకెన్స్ అయితే మనకు వస్తాయి. కిందన మీరు స్వాప్ అండ్ బ్రిడ్జ్ అది ఉంది కదా ఆప్షన్. అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు వాలెట్‌లో కన్ఫర్మేషన్ వస్తది. సో, ఇవన్నీ మీరు కంప్లీట్ చేసాక మీకు టోకెన్స్ అయితే లోడ్ అయిపోతాయి. మీరు బ్యాక్ స్క్రీన్‌లోకి వెళ్ళిపోతే లైక్ ఏదైతే మీరు ఇందాకడైతే సైన్ అప్ అయ్యారో స్మార్ట్ వాలెట్‌లో అందులో అయితే మీకు లోడ్ అయిపోతాయి. ఒకవేళ ఇక్కడ రాకపోతే కొంచెం సేపు వెయిట్ చేయండి. తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. జీనియస్ క్లౌడ్ వాలెట్ అయితే మనం క్రియేట్ చేసాము. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి డిపాజిట్ అట్లీస్ట్ $10 ఇంటూ జీనియస్ అది కూడా మనం కంప్లీట్ చేసాము. సో, థర్డ్ టాస్క్ వచ్చేసి పర్ఫార్మ్ ఏ స్వాప్. ఒక స్వాప్ అనేది కంప్లీట్ చేయాలి. బ్యాక్ టు దట్ వెబ్సైట్. తర్వాత వెబ్సైట్‌లోకి వెళ్ళాక మీకు ఇక్కడ కిందన స్వాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్ యూజర్స్ అయితే అక్కడ 3 డాట్స్‌లో ఎక్కడ ఉంటుంది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఫ్రమ్ అడ్రస్‌లో యూఎస్‌డిసి పెట్టుకోండి. ఇక్కడ 2 అడ్రస్‌లో వచ్చేసి ఈథీరియం అనేది సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు కిందకి చూసుకోవచ్చు ఈథీరియం ఆన్ ఆర్బిట్రమ్ ఉంది కదా! అదైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన అమౌంట్ దగ్గర 10 అనేది మీరైతే ఎంటర్ చేయండి. 10 అనేది ఎంటర్ చేశాక కొంచెం కింద స్క్రోల్ చేయండి. తర్వాత టోటల్ ఫీజ్ అని ఇట్లా చూపిస్తది. మీకు ఇక్కడ $0.1 అనేది కట్ అవుతది. గుర్తుపెట్టుకోండి. మీ $10లో $0.1 కట్ అయిద్ది. కట్ అయిపోయాక ఇక్కడ మీకు ఇట్లా సక్సెస్ అనేది వస్తది కన్ఫర్మ్ చేస్తే. ఇట్లా వచ్చిందంటే మీకు ఆ టాస్క్ వెరిఫై అయిపోయినట్టే. మీరు జస్ట్ హోమ్ పేజ్‌కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంక తర్వాత వచ్చేసి మీ ఉంది కదా! గెలాక్సీలోకి అయితే వచ్చేయండి. గెలాక్సీలోకి అయితే వచ్చేసాక మీకు పైన కనబడే 3 టాస్క్‌లు అయితే కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ చేసేసాక ఇక్కడ మీకు చూసుకుంటే ఈ 3 టాస్క్‌లు అయితే కన్ఫర్మ్ అయిపోతాయి. తర్వాత వచ్చేసి చెప్పాను కదా! క్లెయిమ్ డైరెక్ట్‌లీ అనేది క్లిక్ చేసేసి మీకు వచ్చిన 150 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకొని తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు మీ మనీ అమౌంట్ అనేది విత్‌డ్రా చేసుకోవాలి. అక్కడ జస్ట్ ఆ అమౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ సెండ్ సింబల్ వస్తది. ఆ సెండ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక యూఎస్‌డిసి అని కనిపిస్తుంది కదా! ఫస్ట్ అయితే యూఎస్‌డిసి అయితే మీరు విత్‌డ్రా చేసుకోండి. అంతకంటే ముందు మీ మెటామాస్క్ అడ్రస్ అనేది కాపీ చేసుకోండి ఫస్ట్. మెటామాస్క్ అడ్రస్ కాపీ చేసుకొని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే $4 ఉన్నాయి కదా! మాక్సిమం కొడితే మీకు ఇన్‌సఫిషియంట్ లైక్ ఏంటంటే ఇన్‌సఫిషియంట్ బ్యాలెన్స్ అని చూపిస్తది. 4 కొట్టొద్దు. ఒకవేళ మీ దగ్గర $4 అక్కడ యూఎస్‌డిసిలో కనిపిస్తే 3.99 ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక మీ మెటామాస్క్ వాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో అదైతే మీరు కాపీ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నా కదా! సేమ్ అదే స్క్రీన్‌లో మీ మెటామాస్క్ వాలెట్ అడ్రస్ పేస్ట్ చేయండి. ఆ అడ్రస్‌కి మీకు విత్‌డ్రా అయితే వస్తాయి. మీరు ఏదైతే టోకెన్స్ విత్‌డ్రా చేస్తున్నారో ఆ విత్‌డ్రా అయితే వస్తాయి. సేమ్ అట్లానే మీరు రిమైనింగ్ ఈథీరియం కూడా అయితే విత్‌డ్రా అయితే చేసుకోండి. విత్‌డ్రా చేసేసాక మీకు స్క్రీన్ అయితే ఇట్లా కనిపిస్తది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను 2 టోకెన్స్ అయితే విత్‌డ్రా చేశా యూఎస్‌డిసి అండ్ ఈథీరియం. సో, అట్లా మీరు విత్‌డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి థర్డ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ వాలెట్ అనేది క్రియేట్ చేయాలి. ఈ వెబ్సైట్‌లోకి వచ్చేసాక మీరు వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. రాబీ వాలెట్ అనేది లైక్ మీరు మెటామాస్క్ కాబట్టి మీరు మెటామాస్క్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం కింద స్క్రోల్ చేసాక ఇక్కడ యారో మార్క్ ఉంది కదా! యారో మార్క్ అయితే క్లిక్ చేయండి. యారో మార్క్ అయితే క్లిక్ చేసాక పైన ఇక్కడ లాగిన్ టు వాల్ట్ అని వస్తది. అదైతే మీరు క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ మీకేం ఫీజ్ ఏం పడదు. ఇట్లా కన్ఫర్మేషన్ ఇచ్చాక లాగౌట్ ఫ్రమ్ వాల్ట్ అని ఉంది కదా! అట్లా వచ్చిందంటే ఇంక లోడ్ అయిపోయినట్టే. ఇక్కడ మీరు జస్ట్ రిఫ్రెష్ కొట్టేస్తే మీకు టాస్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 50 పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు ఈ టాస్క్‌లో. సో, ఇట్లా మీరు ఈ 50 పాయింట్స్ కూడా కలెక్ట్ చేసుకోండి. ఈ టాస్క్ అయిపోయాక నెక్స్ట్ టాస్క్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మనం ఎన్క్రిప్టెడ్ అంటే వాలెట్ అనేది కనెక్ట్ చేసాక ఇక్కడ క్లయింట్ ఇన్ఫర్మేషన్‌లో ఏదో ఒక మీ అడ్రస్ ఉంటుంది కదా! వాలెట్ అడ్రస్. మీ అడ్రస్ కాకుండా వేరే ఏదో ఒక అడ్రస్ ఇవ్వండి. ఏదో ఒక అడ్రస్ ఇచ్చేసాక ఇక్కడ మీకు కిందన ఇన్వాయిస్ కరెన్సీలో ఈథీరియం అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పేమెంట్ చైన్‌లో వచ్చేసి సెపోలి అనేది పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ సెపోలి అనేది పెట్టుకోండి. ఎన్క్రిప్ట్ వాయిస్ అనేది టిక్ మార్క్ కొట్టేసి డిస్క్రిప్షన్‌లో ఏదో ఒక నేమ్ ఇచ్చేసి తర్వాత యూనిట్ ప్రైస్‌లో 0.0001 గాని ఎంతో కొంత పెట్టేసి తర్వాత క్రియేట్ ఇన్వాయిస్ అనేది క్లిక్ చేయండి.
క్లిక్ చేశాక ఇక్కడ మీకు మీ వాలెట్లో కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆ వాలెట్లో కన్ఫర్మేషన్ ఇచ్చాక జస్ట్ సైన్ ఇన్ ట్రాన్సాక్షనే, మీకు ఏం ఫీజు అయితే పడదు. కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ అయితే చేశాక ఇక్కడ క్లెయిమ్ 50 పాయింట్స్ వస్తాయి. లైక్ రిఫ్రెష్ చేస్తే టాస్క్లో ఆ 50 పాయింట్స్ అనేది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి లాస్ట్ టాస్క్. ఇక్కడ లాస్ట్ టాస్క్ ఏంటంటే చాలా సింపుల్. ఇది మీరు ఇక్కడ కరెక్ట్గా వినండి. ఇక్కడ వచ్చేసి ఈ వెబ్సైట్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. వాలెట్ అయితే కనెక్ట్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే మీ వాలెట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బిట్రమ్ నెట్వర్క్లో ఉండేటట్టు చూసుకోండి. అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్బిట్రమ్ నెట్వర్క్లో లేకపోతే మీకు ఎక్కువ ఫీజు అనేది పడింది ఈథీరియం నెట్వర్క్లో. సో ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్రమ్ నెట్వర్క్లో ఉన్నాక తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి గవర్నెన్స్ చైన్ అనేది మీరు క్లిక్ చేస్తే తర్వాత మీకు వాలెట్లో కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆర్బిట్రమ్ నెట్వర్క్ ఉందా లేదా అని చెక్ చేసుకొని మీరు ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ చేశాక మీకు 2 టైమ్స్ అయితే వస్తుంది ట్రాన్సాక్షన్. 2 టైమ్స్ అయితే మీరు కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేశాక మింట్ యువర్ లిట్ NFT అని వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ జస్ట్ పే అని ఉంటుంది. ఆ జస్ట్ పే దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు $0.1 వాల్యూ చేసే USDC అనేది వీళ్ళకి పే చేయాలి. పే చేస్తే ఈ NFT కూడా మనకి మింట్ అవుతుంది. లైక్ ఈ కీ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు $0.1 అనేది మనం పే చేస్తున్నాము. సో ఆ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక ఇక్కడ మీకు 4 స్టెప్స్ అనేది ఉంటుంది. లైక్ ఫస్ట్ వచ్చేసి వెరిఫై పేమెంట్, తర్వాత గవర్నింగ్ యువర్ అసెట్స్ అని ఇట్లా 4 స్టెప్స్ ఉంటాయి. ఆ 4 స్టెప్స్ కంప్లీట్ అవ్వకపోయినా పర్లేదు. మీరు బ్యాక్ స్క్రీన్ వచ్చేసి మీరు ఇక్కడికి వచ్చేసి పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. ఇట్లా మీరు ఈ టాస్క్లన్నీ గెలాక్సీ టాస్క్లన్నీ కంప్లీట్ చేయండి. ఇంతే గైస్ వీడియో అయితే. ఇంక ఇవన్నీ చేసేస్తే మీకు గెలాక్సీ టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోయినట్టే.